మేడ్చల్ జిల్లాలో బెట్టింగ్ యాప్కు విద్యార్థి బలయ్యాడు. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న నితిన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. నల్గొండలోని రవీంద్రనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల నుంచి ఇటీవలే కాలేజ్ ఫీజు కోసం 1,03,000 రూపాయలను తీసుకొచ్చాడు. వాటిని బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లాలో బెట్టింగ్ యాప్కు విద్యార్థి బలయ్యాడు. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న నితిన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. నల్గొండలోని రవీంద్రనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల నుంచి ఇటీవలే కాలేజ్ ఫీజు కోసం 1,03,000 రూపాయలను తీసుకొచ్చాడు. వాటిని బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.